ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిల్చును. యెషయా గ్రంథము 40:8. శతాబ్దాల వెంబడి శతాబ్దాలు దొర్లుకుపోతున్నాయి, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. సామ్రాజ్యాల తర్వాత సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. రాజరికాలు వస్తున్నాయి, రాజరికాలు పోతున్నాయి, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. రాజులు కిరీటాలు ధరించారు, కిరీటాలు క్రింద పడేశారు, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. ద్వేషపు పెనుగాలులు భీకరంగా దానిని చుట్టుముట్టాయి, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. నాస్తికులు మూకుమ్మడిగా దానిపై దాడి చేశారు, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. భక్తిహీనులు గుంపు కూడి పదే పదే దానిని నిషేధించారు, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. అవిశ్వాసులు దానిని హేళన చేస్తూ విరగబడి నవ్వారు, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. కోపపు పిడుగులు పదే పదే దానిని బలంగా కొట్టాయి, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. అగ్నిజ్వాలలు దాని చుట్టూ భీకరంగా రగులుకున్నాయి, అయినా దైవవాక్యం అలానే నిలిచి ఉంది. బైబిల్ గ్రంథం ఒక ఆశీర్వాదకరమైన ధననిధి. దైవావేశంతో కదిలిన కాలం ఆమెన్ అని ముగించినప్పటి నుంచి ఒక్క అధ్యాయం కానీ, ఒక్క వాక్యము కానీ, ఒక్క పదము కానీ దానికి అదనంగా చేర్చబడలేదు. అయినప్పటికీ ప్రతి నూతన తరము కూడా అందులో నూతనమైన విషయాలను కనుగొంటోంది. తరాలు గడుస్తున్న బైబిల్ గ్రంథం ఇప్పటికీ తాజాగానే ఉంది, ఎప్పటికీ తాజాగానే ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసే ప్రతి వ్యక్తి కూడా అందులో తాజా ఆనందాన్ని అనుభవించి ఆనందిస్తున్నాడు. ప్రస్తుత అంతరిక్ష యుగానికి చెందిన యవనస్తులు కూడా దానిని ఆసక్తిగా చదువుతున్నారు. అందులో ప్రతి వ్యక్తి ఆత్మకు కావలసిన వనరులన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అందులో వెలుగు ఉంది, అందులో ఆదరణ ఉంది, అందులో సహాయం ఉంది. మన ప్రతి అవసరతకు ఉపయోగపడే వాక్కులు అందులో ఉన్నాయి. ఐశ్వర్యవంతమైన సత్యాలు అందులో దాగి ఉన్నాయి. అందులోని గూఢార్థాలు మనకు అర్థం కానట్టుగా అనిపిస్తాయి, కానీ వాస్తవ జీవితంలో మనము శ్రమలను, పోరాటాలను, పరీక్షలను, సంఘర్షణ ఎదుర్కొంటున్న సమయంలో అందులోని సత్యాలన్నీ మనకు బయలుపరచబడడం ప్రారంభిస్తాయి. అప్పుడు అందులోని గూఢమైన మర్మాలన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. నైరాశపు కారు చీకట్లు దట్టంగా కమ్ముకున్న నిశీతి వేళల్లో అందులోని ప్రతి వాక్యం కూడా నూతనంగా వెలిగింపబడిన దివ్యలాగా పరలోక మహిమ ప్రకాశతతో దేదీప్యమానంగా ప్రజ్వలిస్తూ మనకు వెచ్చటి అనుభూతిని కలిగిస్తుంది. డానియల్ వెబ్స్టర్ ఒకసారి ఇలా అన్నాడు: సులభమైన శైలిలో సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకునేలా రాయబడిన బైబిల్ గ్రంథాన్ని మనం ఉన్నట్టుగా స్వీకరించాలి. అందులోని మాటలను అర్థం చేసుకోవడానికి గొప్ప పాండిత్యం అక్కరలేదు, కేవలం విశ్వాస హృదయం ఉంటే చాలు. సర్వలోకానికి సుసమాచారాన్ని ప్రకటించి మారు మనసు మరియు రక్షణ అనుభవంలోనికి నడిపించే ఉద్దేశంతో లిఖించబడిన గ్రంథము విద్యావంతులు మరియు వేదాంత పండితులు మాత్రమే గ్రహించగలిగేలా ఉంటుందని నేనెన్నటికీ అనుకోను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.